రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అంతే కలిగించింది. దీని మీద మహిళలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే మనము కరీంనగర్ బస్ స్టాండ్ ఆవరణలో అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణం చేసే మహిళలను అయితే వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ ఊరమ్మా? ఎక్కడ సిద్దిపేట జిల్లా అంతేనా? గవర్నమెంట్ అయితే మీకు మహిళలకైతే ఫ్రీ బస్ అనేది ఇచ్చింది. ఈ ఫ్రీ బస్సు వల్ల మీకు మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుంది సార్. జరుగుతుందా? ఇక్కడ ఏ ఊరమ్మా? హుజురాబాద్. హుజురాబాద్ విలేజ్? హుజురాబాద్. ఇప్పుడు మీరు రాణించి బస్సుకు వచ్చారా? బస్సు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉచిత బస్సు ఇచ్చింది. ఎట్లా ఉంది? ఒకసారి వస్తుంది, ఒకసారి వస్తలేదు బస్సు. అంతేనా? ఎట్లా సంతృప్తిగా ఉన్నారా మరి బస్సు ప్రయాణం? ఆటోకి వచ్చినాం మేము. మీరు బస్ స్టాండ్కి వెళ్ళి వస్తారు కదా. ఇప్పుడు బస్సు దిగినాం, ఇప్పుడు హుజురాబాద్ ఎక్కినాం. హుజురాబాద్ దాకా వచ్చినాం, ఆటోకి వచ్చినాం. ఇది ఏ ఊరు? హుజురాబాద్ దగ్గర ఏగులాస్పురం ఉంటుంది. మీకు సార్ అంత దూరం తెలియదు. అంతేనా? అందుకనే అది చెప్పిన. ఉచిత బస్సు ప్రయాణం మీద ఎట్లుందమ్మా? మంచిగా ఉందా? పర్లేదా? ఏ ఊరమ్మా? కాజీపురం. కాజీపురం. ఎక్కడ కాజీపురం? బాగుపడ దగ్గర. బాగుపేట దగ్గర. ఎట్లా బస్సుకు వచ్చారా? రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫ్రీ బస్ అనేది మహిళలకు ఇచ్చింది. ఇది ఎట్లా ఉంది? ఫ్రీ బస్సు మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా? ప్రయాణం టైం వస్తున్నాయి బస్సులు? నేను ఊరికే పోను రాన్న బిడ్డ దగ్గర ఇన్నే ఉంటాం కరీమార్ల. పోను రాను ఊరికే. మీరు బస్సు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మంచిగా ఉంది కదా? మంచిగానే ఉంది. మంచిగా. సరే. లక్ష్మి. ఎక్కడ ఎవరమ్మా? పచ్చనూరు. ఇట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే కలిగిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఎట్లా ఉంది? బస్సులు అందుబాటులో ఉంటానే కానీ ఆగుతలేరు. షాప్ కాడ ఆగుతలేరు. ఆడోళ్ళు కలవంటే ఆపుతలేరు. గంట 2 గంటల ముందు నిలబడితే అప్పుడు ఏదన్నా ఒకటి మనసులో ఉంచి ఆపుతారు, లేకుంటే ఆపుతలేరు. మహిళలకైతే ఫ్రీ బస్ అనేది కలిగించింది. ఈ ఫ్రీ బస్సు మీద మీ అభిప్రాయం ఏంటిది? మంచిగా సంతృప్తిగా ఉన్నారా? ఇంకేమైనా కావాలా? గవర్నమెంట్ పింఛన్లు ఇస్తలేరు, అందరికి ఇస్తామన్నారు కదా. వేరే బస్సు నడిపిస్తలేరు. ఏ బస్సు వస్తలేదు. గంగాపురం బస్సు రావాలి, బస్సు వస్తలేదు. మళ్ళీ వస్తలేదు మాకు బస్సు కావాలి. ఒకటి పోరా ఏదైనా ఎక్కుదామంటే కోసలేదు. ఏం చేయమంటాను అయ్యా? చిన్న బస్సులు అవుతున్నాయా మంచిగా? ఒక్కటి వస్తలేదు మాకు. ఒక్కటే వస్తుంది. ఇంకా మళ్ళీ స్టేజ్ కాడికి వెళ్తాము. ముందు ఆటోలు ఉండే మా ఊళ్ళు 20-30 ఆటోలు ఉన్నాయి. మరి ఒక్కళ్ళకి వాళ్ళకి నిలిచలేదంటే వాళ్ళు వస్తలేదు. మరిమట్ల. ఇది రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళల కోసం అయితే ప్రత్యేకంగా ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటిది? ఫ్రీ బస్ ఉంటుంది. సంతృప్తిగా ఉన్నారా? లేకుంటే సంతృప్తి లేదు. ఎందుకు? మహిళలే గొడవ పెట్టుకుంటారు కాబట్టి దీనికి మనకు వచ్చే లాభం ఏమిటి లేదు. ఇంకేదన్నా మంచి చేసి ఇది తగ్గిస్తే మంచిగా ఉండు. ఇది బంద్ చేయాలి, పైసలు పెట్టాలి.